అగోరే మన ముదల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ఏదో బూత్ బంగ్లాలో వెళ్తున్నాడు ఏందయ్యా అని అనుకుంటున్నారా? కాదు, ఇది మన కుబీర్ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇంటర్మీడియట్ ఇక్కడ కళాశాల అన్నమాట. చెత్త చెత్త అయిపోయిందిలే, మొత్తం బూజు పట్టేసింది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా, ఏ క్లాస్ రూమ్ చూసినా ఎక్కడ చూసినా మొత్తం చెత్తతోటి నిండిపోయింది. దీనికి గల కారణం ఏందయ్యా, ఎవరు అని అనుకుంటున్నారా? ఈ కళాశాలకు చెందినటువంటి ప్రిన్సిపల్ గారట. ఈ చెత్త మొత్తం జమ అయిపోయి కాలేజ్ మొత్తము తుప్పు తుప్పు కావడానికి. అవును, ఈ ప్రిన్సిపాల్ గారేమో ఒక్కరోజు కూడా కాలేజ్కు రాకుండా ఎక్కడి నుంచో ఆయన మొత్తం ఈ ఫోన్ల మీద వ్యవస్థ నడిపిస్తాడు. అందుకే ఈయన ఎవడు వచ్చేటోళ్ళు లేడు, పట్టించుకునేటోళ్ళు లేడు. ఈడ అడ్మిషన్లు కూడా ఎవరు తీసుకుంటలేరట. ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న కంటే నిర్మలో నిజామాబాద్ అటు పోయి చదువుకున్నది బెటర్ అని అనుకుంటున్నారట. అందుకే తల్లిదండ్రులు అందరూ పరిశ్రమ అయ్యేలా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయగానే ఎమ్మెల్యే గారు వచ్చి ఈడ చూసిండ్లు. ఇగో ఆడ రికార్డు చూసేసరికి ప్రిన్సిపల్ గారు ఎన్నో రోజుల నుంచి ఆడ మొత్తం లీవ్లా ఇగో ఆడ రానే రాకొచ్చిండట. ఇక్కడ సిగ్నేచర్లు కూడా లేవు ప్రిన్సిపాల్. ఇక కుబీర్ మండలం అంటేనే వెనుకబడినటువంటి మండలం, పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలు, ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి కళాశాల కడితే దాని పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అందుకే వెంబడే ప్రభుత్వము, అధికారులు, కలెక్టరు, డిఓ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళు కావచ్చు, ఈ కళాశాలకు ఒక్కసారి వచ్చి చూడండి అయ్యా. ఆ కళాశాలను శుభ్రంగా ఉంచుకోవడానికి, అదే శానిటేషన్ కోసము 8 నుంచి 10,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ వస్తాయి. మరి ఆ డబ్బులు ఎక్కడ పెడుతున్నాడో ఏమో ప్రిన్సిపాల్. ఆ ప్రిన్సిపాల్కు దండేసి దండం పెట్టాలి.